పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. వైద్య వృత్తికి సంబంధం లేని వారితో మెడికల్ సిబ్బందిపై అజమాయిషీ సరైంది కాదని ప్రభుత్వ డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ నిరసన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ స్టాఫ్ నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు ప్రదర్శించారు. ఇటీవల నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కంటే తక్కువ స్థాయి వారిని సూపర్వైజర్లుగా కలెక్టర్ జీవో జారీ చేయడంపై వారు అసహనం వ్యక్తం చేశారు. వైద్య వృత్తికి సంబంధం లేని వ్యక్తుల కంట్రోల్లో డాక్టర్లు పనిచేయడం ఇబ్బందిగా ఉందన్నారు. డాక్టర్ల కంటే తక్కువ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఆసుపత్రులు నడపడం సరైంది కాదన్నారు. ఆసుపత్రి, వైద్య సిబ్బంది, రోగుల కనీస అవసరాల విషయంలో ఉన్నత స్థాయి అధికారులు సమీక్ష ఉండాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రులపై కలెక్టర్ జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని మెడికల్ స్టాఫ్ డిమాండ్ చేస్తున్నారు. మొన్న 25th రోజు నల్గొండ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కలెక్టర్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ విజిట్ చేసిన తర్వాత ఒక 45 రోజుల ప్రకారము షెడ్యూల్ ప్రకటించారు. అది డాక్టర్స్ కంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు వచ్చి హాస్పిటల్ విజిట్ చేసేసి దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, డాక్టర్, వైద్య సిబ్బంది ఉన్నారా లేదా చూస్తున్నారని చెప్పారు. కానీ మేము దీనికి వ్యతిరేకంగా ప్రోటోకాల్ పాటించట్లేదు. వాళ్ళు తక్కువ క్యాడరు, డాక్టర్స్ కంటే, ప్రొఫెసర్స్ కంటే తక్కువ క్యాడరు. ఏదైనా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకుంటే మా డాక్టర్స్ నుండి తీసుకోవాలి, మా వైద్య సిబ్బంది నుండి తీసుకోవాలి, మా సూపరింటెండెంట్ నుండి తీసుకోవాలి, మా ప్రొఫెసర్స్ నుండి తీసుకోవాలి. కానీ వాళ్ళకి ఎవరో వైద్యం తెలియదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉండాలో తెలియదు. వాళ్ళందరి నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అండ్ ఖండిస్తున్నాము. వాళ్ళ పెత్తనం అనేది నశించాలి. ఎందుకంటే వాళ్ళు ఒక్కరోజు వచ్చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కాదు, ఇక్కడ అనుభవించే వాళ్ళ డాక్టర్ల నుండి కానీ అండ్ డాక్టర్ల కంటే పెద్ద ఉన్న సూపరింటెండెంట్స్ నుండి కానీ ఫీడ్బ్యాక్ తీసుకొని కావాల్సిన పేషెంట్ కావాల్సిన మౌలిక వసతులు అండ్ డాక్టర్స్ కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని మేము కోరుచున్నాము. ఈ పెత్తనం ఇట్లానే ఉంటే కనుక ప్రతి ఒక్కరూ వచ్చేసి డాక్టర్స్పై అజమాయిషీ చేస్తారు. మేము చాలా సిన్సియర్గా పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది మేము అంగీకరించము. మా వైద్య సిబ్బంది నుండి ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. వాళ్ళ పెత్తనంను మేము పెత్తనం చెలాయించడాన్ని మేము ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయలేము, అంగీకరించము. కావాలంటే వాళ్ళు చేయమని చెప్పండి, జేసీ జాయింట్ కలెక్టర్ గారు రమ్మనండి, లేకపోతే కలెక్టర్ గారు వచ్చి మా హాస్పిటల్ను విజిట్ చేసేసి కావాల్సిన వసతులు కల్పించాలని మేము కోరుతున్నాము. మా టీటీజీ ప్రభుత్వ వైద్యుల టీచింగ్ వైద్యుల సంఘం తరపున నుండి మా వైద్య సిబ్బంది నుండి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. నల్ల బ్యాచ్లు తీసుకుంటాము. అది వెనక్కి తీసుకోవాలి. ఏదైతే లోకల్ జీవో సర్క్యులర్ ఇష్యూ చేస్తారో అది వెనక్కి తీసుకునేంత వరకు కూడా మేము ప్రొటెస్ట్ చేస్తాము అండ్ తీవ్రంగా ఖండిస్తున్నాము. డాక్టర్ల ఐక్యత వర్ధిల్లాలి, మా వైద్య సిబ్బంది ఐక్యత వర్ధిల్లాలి. ఇది ఏంటంటే పేషెంట్కి మంచి ఐఎమ్ డాక్టర్ ఫరీద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ సర్జరీ ఇన్ రామగుండం జనరల్ హాస్పిటల్లో 25వ తారీఖు నాడు నల్గొండలో జరిగిన సంఘటన జిల్లా కలెక్టర్ గారు వచ్చి హాస్పిటల్ని పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత ఒక 45 రోజుల వరకు ఇతర శాఖల అధికారులను పర్యవేక్షించడం కోసం జనరల్ హాస్పిటల్కి ఒక షెడ్యూల్ వేయడం జరిగింది. తర్వాత ఇతర శాఖ అధికారులు మనకన్నా తక్కువ క్యాడర్ ఉన్న వాళ్ళు పర్యవేక్షించడం అనేది మాకు అసమ్మతంగా ఉంది. ఒక వే ఉంటుందన్నమాట. అంటే ఆసుపత్రికి కానీ మెడికల్ కాలేజ్ కానీ పర్యవేక్షించడానికి ఒక వే ఉంటుందన్నమాట. అది ఎవరైతే అడిషనల్ డిఎంఈ క్యాడర్ కానీ లేకపోతే డిఎంఈ కానీ లేకపోతే జాయింట్ సెక్రటరీ కానీ వచ్చి పర్యవేక్షించడం జరుగుతుంది అన్నమాట. కానీ ఏమీ శాఖ వైద్యం గురించి తెలియని, వైద్య శాఖ గురించి తెలియని వాళ్ళని మన డిపార్ట్మెంట్కి అంటే వైద్యుల డిపార్ట్మెంట్కి వేయడం, పర్యవేక్షించడం అనేది అది బాగలేదు. సో దానిని మేము ఖండిస్తున్నాము. ఇది టీటీజీడీఏ నుంచి మేము ఖండిస్తున్నాము. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.